వేల ఏండ్ల బానిసత్వ విషవలయంలో చిక్కిన జాతి నేడు విముక్తికై జాగరితం అవుతున్నది. నీ శక్తియు నీ శీలం నీ యుక్తుల రంగరించి నీ అడుగుల అడుగిడగా నేడు ఎదురు చూస్తున్నదని ఒక పాట ఉంది. ఆ పాటలో రెండో చరణంలో వాళ్ళు చెప్తారనమాట, నీకన్నా ముందు లక్షలాది మంది పనిచేసి వెళ్ళారు, ఆ మార్గంలో వెళ్ళడమే. మనం ఒక శంకరాచార్యుల వారు ఈ జాతిని కలిపారు, ఒక వివేకానందుల వారు ప్రపంచంలో మన విజయ ఢంకా మోగించారు. మన దేశానికి చెంది వ్యాపారం చేయడానికి సముద్ర తీరం నుంచి 2 నెలలు ప్రయాణం చేసి 2 నెలలు వ్యాపారం చేసి 2 నెలలు మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి వచ్చే వ్యాపారి 2 నెలల్లో హైందవ ధర్మాన్ని చంపు దేశము నేడు కంబోడియా వియత్నాంకి, ఇండోనేషియాకి, అవును సార్, ఎక్కడెక్కడికి, ఫిలిప్పీన్స్కి, జపాన్కి, ఫిజీకి ఎలా వ్యాపింపజేశారు. కాబట్టి సన్యాసులే కాదండి, ఇక్కడి వ్యాపారి కూడా వ్యాపారంతో పాటు ధర్మాన్ని తీసుకెళ్ళాడు. నిజం సార్. ఇక్కడి వ్యాపారి ఒమాన్లో ఓల్డెస్ట్ టెంపుల్ వ్యాపారులు కట్టారు, గుజరాత్కి చెందినటువంటి వ్యాపారులు కట్టారు. 250 సంవత్సరాల క్రితం ఆంగ్లేయులు రావడానికి ముందు కట్టినటువంటిది సార్. ఇప్పటికి కూడా ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ వాళ్ళు చేస్తున్న ధర్మ ప్రచారమేనండి. ధర్మ ప్రచారమే అది. కాబట్టి ఈరోజు ఒక భారతీయుడు విదేశానికి వెళ్ళాడు అంటే అది అక్కడికి హైందవ ధర్మం వెళ్ళింది, అక్కడ జెండా పాతింది, ఒక జెండా పాతింది. విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు పాటిస్తారో తెలియదు, కానీ విదేశాలకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది మన ప్రత్యేకత సార్.